కయ్యూను యొక్క కథను మనం చూచినప్పుడు, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కానీ హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అయితే కయ్యూను తన హృదయంలో పాపమును లక్ష్యము చేసెను గనుక యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కానీ కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడినప్పుడు తన హృదయంలో మరి చెడు ఆలోచనను కలిగి ఉన్నందున వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా మరి కయ్యూనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివయుందువనెను. అలాగున కయ్యూనును శపించినప్పుడు కయ్యూను, నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొడు వాడెవడు? వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఈ యొక్క కథలో మనము ఈ కయ్యూను యొక్క అవిశ్వాస్యతను మనము చూస్తున్నాము. కనుక మనము మన జీవితంలో దేవుని ఎడల అవిశ్వాస్యతను విడిచిపెట్టి